యెహోవా మరణ పుటురలో మరువకరడిలి ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుటురలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను ఆదరణే దరె భయకంముచే ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయున్ ఆమేన్ నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయున్ జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపుము దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపుము గర్విష్ఠుల యొక్క గర్వము అనుచును గర్విష్ఠుల యొక్క గర్వము అనుచును సర్వము నెరిగిన సర్వాధికారి ఆమేన్ సర్వము ఎరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవు నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవు నీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెదా హల్లెలూయా స్తుతి గానము చేసెదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడు అయిన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు అవును యేసయ్యా, చెల్లించుకుంటున్నాను ప్రభువా. స్తోత్రం స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో మరొక రోజు నాయన, మరొకసారి ప్రభువా మీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి, దయను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అవును ప్రభువా. తండ్రి, స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఉన్నతమైన దేవుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో నాయన తండ్రి, ఎంత కృపగల దేవుడి, దయగల దేవుడు తండ్రి. పరమగీతములో ఇప్పుడు చదివినటువంటి మాటలు నాయన తండ్రి, ఎంత చక్కటి మాటల ప్రభువా. నా ప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన 10,000లో కనుక్కోగలిగినటువంటి అతి కాంక్షణీయుడు అని ప్రభువా. ఇప్పుడు నాయన 5వ అధ్యాయంలో మేము చదివిన మాటలన్నీ కూడా నాయన తండ్రి ఎంత స్పష్టంగా ఉన్నాయ్యా. అయ్యా, నిన్ను ఊహించలేమయ్యా, నీ సుందరమైన దేహాన్ని ఊహించలేము ప్రభువా. అయ్యా, ఎంత మంచి దేవుడు, కృపగల దేవుడి, కృపా సత్య సంపూర్ణుడివి నీవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినావు తండ్రి. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము ప్రభువా. మమ్మల్ని నాయన తండ్రి ఇంతగా ప్రేమిస్తున్న దేవుడివి నీ ఒక్కడవే నాయన. అయ్యా, మీ వంటి దేవుడు ఈ లోకములో ఇంకెవ్వరూ లేరు, మేము చూడలేదు ప్రభువా. అవునయ్యా, దేవుళ్ళు, దేవతలు అనేవాళ్ళు నాయన ఈ లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, కానీ ఎదుగో ప్రభువా, నీ వంటి దేవుడు ఇంకొకరు లేరు ప్రభువా. నీ వంటి నాయన సత్యమంతుడు ఇంక లేరు ప్రభువా. నీలాంటి ప్రేమకుడు ఇంకెవరు లేరు ప్రభువా. ప్రేమించే దేవుడు నీవే నాయన తండ్రి. అయ్యా, మేము ప్రేమించినప్పటికీ, అయ్యా మేము నాయన తండ్రి నేను పట్టించుకున్నప్పటికీ, అయ్యా మేము నాయన తండ్రి అయ్యా నీ చెంతకి రానప్పటికీ, చెయ్యి చాపి ఇదిగో నా బిడ్డ నేనుండానని అయ్యా మాకు నాయన తండ్రి ఆదరణ కలిగించే దేవుడు నీవే నాయన. ఇదిగో మమ్మల్ని ఆదుకునే దేవుడు నీవే ప్రభువా. మమ్మల్ని ప్రేమించే దేవుడు నీవే నాయన తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి, మమ్మల్ని నాయన అయ్యా ఈ లోకము చీదరించిన, ఈ లోకము వెలివేసిన, ఈ లోకం పట్టించుకోకపోయినా, ఈ లోకము నాయన తండ్రి అయ్యా ప్రభువా, అయ్యా నాయన తండ్రి వెలివేసి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి మమ్మల్ని నాయన పట్టించుకోకుండా అయ్యా మమ్మల్ని నాయన తండ్రి దూరపరిచినప్పటికీ ప్రభువా, మమ్మల్ని నాయన చేరదీర్చే దేవుడు నీవే, చేరదీసే దేవుడు నీవే, హక్కును చేర్చుకునే దేవుడు నీవే, దగ్గర చేర్చుకునే దేవుడు నీవే, ఉచితమైన ప్రేమతో ప్రేమించే దేవుడు నీవే, ఇదిగో ఆదరించే దేవుడు నీవే తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాయన నీ పాద సన్నిధికి వచ్చామయ్యా. అయా నీ సన్నిధికి వచ్చినామయ్యా. అయా నీ సన్నిధిలో మోకరించి ప్రభువా, ఎదిగో నాయన తండ్రి మీ వైపు చూస్తున్నామయ్యా. అయా మీ వైపు చూస్తున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సంఘములో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య ప్రేమ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య ప్రేమ ఈ సావాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఉదయకాల ప్రార్థనలు ఆయన తండ్రి అయా మీ చెంతకు చేర్చుకోండి ప్రభువా. మాకు ఉత్తరము దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన ఇర్మియా గ్రంథంలో నాయన 33:3లో మీరు చెప్పినట్లుగా నాకు ఉత్తరము ఇవ్వము, నేను మీకు జవాబిస్తానంటున్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా నాయన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వడననే మాట నాయన మాకు జ్ఞాపకం చేస్తున్నావు. వెతుకుడి మీకు దొరుకును అంటున్నావు, తట్టుడు మీకు తీయబడును అంటున్నావు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అడుగు ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడు అయినావు అయ్యా. నాడుమైన అడుగు వాటికంటే కూడా అత్యధికంగా చేసే దేవుడు అయినావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. భూమి ఆకాశము గతించిపోయినను నా మాట గతించదు అని నాయన తండ్రి మీరు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అయ్యా బైబిల్లో నుంచి నాయన ఏ ఒక్క మాట కూడా అయ్యా నాయనా తప్పిపోదు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎదిగో నాయన మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో నాయన తండ్రి మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి అంటున్నావు ప్రభువా. అయ్యా, నీ యొద్దకు వచ్చిన వారికి విశ్రాంతి కలుగు చేస్తానంటున్నావు. అయ్యా, మేము ఎన్నో బాధలతోనూ, ఎన్నో కష్టాలతోనూ, ఎన్నో ఇబ్బందులతోనూ, శ్రమలతోనూ నాయన, అయ్యా మా కుటుంబ భారముతోనయ్యా, కుటుంబ సమస్యలతోనైనా తండ్రి కొట్టిమిట్టాడుచున్నప్పుడు, బాధలు పడుచున్నప్పుడు ఇదిగో నాయన ఈ వాక్యాన్ని మా ముందుంచావయ్యా. భారం మోసుకొని పోచున్నా ఓ సహోదరుడా, ఓ సహోదరి, నా వద్దకు రండి, నేను విశ్రాంతి మీకు కలుగజేస్తానంటున్నావు. మీ భారాన్ని నా మీద ఉంచమంటున్నావు, మీ భారాన్ని నా మీద వేయమంటున్నావు అయ్యా. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభువా, కుటుంబ సమస్యల్లో ఎన్నో నాయన తండ్రి, ఒక్కొక్క కుటుంబంలో నాయన తండ్రి, ఒక్కొక్క కుటుంబంలో నాయన తండ్రి చెప్పలేని సమస్యలయ్యా, చెప్పుకోలేని బాధలయ్యా, చెప్పుకోలేని ఇబ్బందులయ్యా. అయ్యా నాయన తండ్రి, ఈ వాక్యాన్ని మాకు ఆదరించే వాక్యం మాకు ఇస్తున్నావయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి నాయన, ఈ సాతానైన ఉచ్చులో పడిపోయి ప్రభువా, అయ్యా బానిసలైపోతూ ప్రభువా బాధలు పడుచు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము తండ్రి. వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఎంత కృపగల దేవుడివి, దయగల దేవుడివి తండ్రి. అయ్యా, మీరు ప్రార్థన చేయండి, నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు. మీరు ప్రార్థించండి, నన్ను ప్రార్థించండి, నా నామాన్ని ఎత్తిపట్టండి, నా నామాన్ని కనబరచండి. అయ్యా, మొదటిగా అదే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 33వ వచనములో, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు, ఈ లోక సంబంధము నేను ఇస్తానంటున్నావు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈ లోకము కోసం ప్రయాసపడుతున్నావా? ఈ లోకము కోసం ఎంతగానో ప్రయాసపడిపోతున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, మొదటిగా నా నీతిని వెతుకు, మొదటిగా నా రాజ్యాన్ని వెతుకు, ఈ లోక సంబంధవి అన్నీ నేను అనుగ్రహిస్తాను. ఏమి తిందుమా, ఏమి తిరుగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సుఖిద్దుమా అని నాయన ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు ఇదిగో నాయన మీ వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నావు, మీ వాక్యాన్ని ముందు పెడుతున్నావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, అయా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేకమైనటువంటి రోగాలతో, అనేకమైన వ్యాధులతో, అనేకమైనటువంటి చెప్పుకోలేనటువంటి నాయన తండ్రి క్యాన్సర్ నాయన ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, అయా చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేనటువంటి రోగాలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పరమ వైద్యుడు నేనే అంటున్నావయ్యా. వైద్యులకు వైద్యుడు నీవే నాయన తండ్రి, పరమ వైద్యుడు నీవే ప్రభువా. ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యులు నాయన తండ్రి, అయా మేము అంత విశ్వసించట్లేదు, కానీ పరమ వైద్యుడు నిన్ను విశ్వసిస్తున్నామయ్యా. నీ మాటకు నాయన లోబడుచున్నామయ్యా. ఇదిగో నాయన తండ్రి, అయ్యా ఏ రోగంతో, ఏ ఇబ్బందితో, ఏ శ్రమతో, ఏ బాధలతో నాయన తండ్రి కుటుంబాలు ఉంటున్నాయో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడివి, కృపగల దేవుడివి, మమ్మల్ని నాయన ప్రేమించే దేవుడివి, కృపా సత్య సంపూర్ణుడు అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటున్నామయ్యా, బ్రతిమలాడుచున్నామయ్యా. అయా విరిగి నలిగిన జీవితాలు ప్రభువా, విరిగి నలిగిన అయా జీవితాలు ఉంటున్నాయి ప్రభువా. వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తెలియనటువంటి బాధలు ప్రభువా, అయ్యా నాయనా తండ్రి, అయ్యా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటున్నాయ్యా. అయ్యా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటున్నాయి. వాటిని మీరు నాయన ఎరిగిన దేవుడు అయ్యా, సౌరవం ఎరిగిన దేవుడు
అయినవు తండ్రి, ఈ లోకాన్ని చూస్తున్న దేవుడు అయినవు తండ్రి. ఇదిగో నాయన అయా సంఘములోని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా, విడుదల దయచేయండి అయ్యా. వారికి ఉన్న అవసరాలు తీర్చండి అయ్యా, అక్కర్లు తీర్చండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నాయన తండ్రి, మేము ఏ పాటి వారము తండ్రి, ఏ పాటి వారమైనా ఇదిగో కార్యము చేయగల దేవుడు నీవే నాయన తండ్రి. అయా కార్యము చేయగల దేవుడు నీవే నాయన. మనుషులు ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నావు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, ఇదిగో కీర్తనలో చెప్పినట్టుగా ప్రభువా, మనుషుల వైపు మేము చూడవద్దు, కానీ మీ వైపు మాత్రమే చూడాలి ప్రభువా. మిమ్మల్ని మాత్రమే నాయన తండ్రి అడగాలయ్యా. అడుగుడి అన్నట్టుగా మేము అడగాలి ప్రభువా, తట్టుడు అన్నట్టుగా మేము తట్టాలి అయ్యా. నిన్ను నీ తలుపు తట్టాలి ప్రభువా. ఇదిగో వెతకాలి వెతకాలి వెతకాలి, యేసయ్యను వెతకాలి, యేసు క్రీస్తు నామాన్ని వెతకాలని మీరు చెప్పినట్లుగా ప్రభువా. అవునయ్యా. అయ్యా మా ప్రార్థనలు నాయన మీరు తప్ప ఈ లోకములో ఎవరు ఆలకించరయ్యా. మా బాధలు ఎవరు ఆలకించరయ్యా, మా కష్టాలు ఎవరు ఆలకించరయ్యా, మా శ్రమలు ఎవరు పట్టించుకోరు ప్రభువా. మమ్మల్ని ఎవరు ప్రేమించరు ప్రభువా, మమ్మల్ని ఎవరు నాయన తండ్రి ఆదరించరయ్యా. నీవే ఆదరించే దేవుడివి, నీవే నిజమైన దేవుడివి, నీవే సత్యవంతుడివయ్యా. నాకు నాయన తండ్రి మాకు కావలసిన అవసరాలన్నీ తీర్చే దేవుడు నీవే నాయన తండ్రి. నీవు తప్ప ఆకాశమందు ఇంకెవరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా. నీవే మాకు నిజమైన దేవుడు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనాథ బిడ్డలు ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి ఉంటే తండ్రి లేరు, తండ్రి ఉంటే తల్లి లేదు ప్రభువా. అయ్యా ఇద్దరు లేనటువంటి బిడ్డలు కూడా ఉంటున్నారు ప్రభువా. అయ్యా నాయన తండ్రి, వారికి ఏమి చేయాలో తెలియదు, ఎలా పోవాలో తెలియదు, క్రమము తెలియదు అయ్యా. అయ్యా అటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీరే పరమ తండ్రిగా ఉండయ్యా, మీరే పరమ తల్లిగా ఉండి ప్రభువా వారిని ఆదరించండి అయ్యా, వారిని హక్కును చేర్చుకోండి ప్రభువా. వారికి మార్గదర్శిగా ఉండండి అయ్యా, మార్గాన్ని చూపించండి ప్రభువా, మంచి దారిలో పెట్టండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనాథలుగా వదిలేసిన అయ్యా వృద్ధాప్యములో ఉన్న అయ్యా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నాయన తండ్రి, ఒక సమయం వచ్చినప్పటికీ నాయన చిన్నతనము నుంచి వారు ఎంతగానో పెంచి పోషించి పెద్ద చేసిన తర్వాత, ప్రయోజకులను చేసిన తర్వాత, ఇదిగో తల్లిదండ్రులను విడిచిపెట్టున్న వారిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వృద్ధాప్యములో నాయన వృద్ధులుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టేసి ప్రభువా ఇదిగో నాయన తండ్రి అనాథులుగా చేస్తున్నారయ్యా. ఇదిగో నాయన తండ్రి ఆశ్రమంలో వదిలేస్తున్నారు ప్రభువా. అయ్యా వారికి ప్రేమ కరువవుతుందయ్యా, ఆదరణ కరువవుతుందయ్యా. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలములో నా కాడి మోయము అని నాయన తండ్రి మీ వాక్యము సెలవిస్తున్నప్పుడు, యవ్వన కాలములో నాయన ఇదిగో మీకు దూరం అయిపోయి అయ్యా మీకు నాయన తండ్రి వ్యతిరేకంగా ప్రభువా ఇదిగో యవ్వనేచ్ఛలు నాయన తండ్రి అయ్యా తీర్చుకుంటూ ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తిమోతికి నాయన పౌలు భక్తుడు చెప్పినట్లుగా, ఓ యవ్వనస్తుడా, ఓ తిమోతి, యవ్వనేచ్ఛలకు నువ్వు దూరంగా ఉండము, యవ్వనేచ్ఛలకు నువ్వు దూరంగా ఉండమని అయ్యా తిమోతికి నాయన పౌలు భక్తుడు చెప్పినట్లుగా ప్రభువా ఇదిగో నీవు చెబుతూ ఉన్నావయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నావు. యవ్వన కాలంలో నా కాడి మోయము అంటున్నావయ్యా, నా కాడి సులువుగా ఉంటుంది అంటున్నావు. అవును ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కాడి సులువుగా ఉంటుందయ్యా, మీ కాడి మోయడానికి ప్రభువా ఎదుగో నాయన యవ్వనస్తుల్ని పిలవండి అయ్యా, వారిని ఆకర్షించండి ప్రభువా, వారిని నాయన తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా సాతాననే ఉచ్చులో పడిపోయి, సాతాననే క్రియల్లో పడిపోయి, వాటి యొక్క నాయన తండ్రి ఆకర్షణకు లోనైపోయి ప్రభువా సాతాను నాయన తండ్రి చేస్తున్నటువంటి కుట్ర కుతంత్రాల్లో నాయన తండ్రి బిడ్డలు నాయన ఇదిగో పడిపోతున్నారు ప్రభువా. వారి యవ్వనేచ్ఛలకు నాయన
అయ్యా నాయన తప్పించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. అనేకమైనటువంటి దురలవాట్లకు బానిసలైపోతున్నారు ప్రభువా. ఇదిగో నాయన మత్తుకు బానిస అయిపోతున్నారు ప్రభువా. అయ్యా నాయన తండ్రి ధూమపానము, మద్యపానము, అయ్యా రకరకాలైనటువంటి నాయన తండ్రి మత్తులకు నాయన లోనైపోతున్నారు ప్రభువా. ఇదిగో వ్యభిచారానికి లోనైపోతున్నారయ్యా, ఆకర్షణకు లోనైపోతున్నారు ప్రభువా. చిన్నతనము నుంచే నాయన తండ్రి యవ్వన కాలము నుంచే నాయన నీ కాడి మోసే బిడ్డలుగా తీర్చిదిద్దండి ప్రభువా. నీ కాడి మోసేవారిగా నాయన తండ్రి వారిని నాయన తీర్చిదిద్దండి ప్రభువా. యవ్వన కాలంలోనే ప్రభువా వారిని పట్టుకోండి ప్రభువా. నీ వైపు ఆకర్షించండి ప్రభువా. నీ వైపు త్రిప్పుకోండి ప్రభువా. అయా నీ వైపు నాయన తండ్రి అయా చేరుటకు అయా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యవ్వన కాలంలో నాయన తండ్రి ఇదిగో నాయన తండ్రి అయ్యా ప్రభువా సాతాను వేసే ఉచ్చులో పడిపోతున్నారు ప్రభువా. నీకు దూరం అయిపోతున్నారు ప్రభువా. నీ ప్రేమకు దూరం అయిపోతున్నారయ్యా. నీకు నాయన తండ్రి అయా వ్యతిరేకం అయిపోతున్నారు ప్రభువా. ఇదిగో వాడు కుట్ర కుతంత్రాలు నాయన వాడు చేస్తున్నటువంటి ఆ సాతానుగాడు చేస్తున్నటువంటి అపవాది చేస్తున్నటువంటి ఆ దుష్టుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే లైము కలుగును గాక, లైము కలుగును గాకయ్యా. వారిని తప్పించబడును గాకయ్యా. ఆ ఉచ్చులో నుంచి తప్పించబడును గాకయ్యా. ఆ దుష్టుడి యొక్క ఉచ్చులో నుంచి తప్పించబడును గాకయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎంత మంచి దేవుడివి, కృపగల దేవుడివి, కృపా సత్య సంపూర్ణుడివి నీవే నాయన తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మీకు స్తోత్రము తండ్రి. అయ్యా ప్రభువా మీ వాక్యాలు ఏవి కూడా నాయన తండ్రి అయ్యా ఒమ్ము కావయ్యా. మీ వాక్యాలు ఏవి కూడా నాయన తప్పిపోవు ప్రభువా. అయ్యా మీరు చెప్పినట్లుగా ఆకాశము గతించిపోయినా, భూమి గతించిపోయినా, ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు గతించు అంటున్నావయ్యా. అయ్యా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని నాయన మాట సెలవిచ్చిన దేవుడవు నీవే ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మాకు సువార్తలో నాయన తండ్రి మీరు చెప్పినట్లుగా ప్రభువా పాపంలో వచ్చే జీతము మరణము అంటున్నావయ్యా. అయ్యా మరణం అంటున్నావయ్యా. ఈ మరణం నుంచి తప్పించండి ప్రభువా. అయ్యా నాయన తండ్రి తప్పించండి. ఇండియా దేశంలోను ఈ కోవిడ్ దేశంలోను ఈ పాపానికి నాయన శాపాలు తెచ్చుకుంటూ ప్రభువా అయ్యా శాపగ్రస్తులైపోతున్నారయ్యా. శాపములో బ్రతుకుచున్నారయ్యా. శాపంలో జీవిస్తున్నారు ప్రభువా. వారిని తప్పించండి ప్రభువా. ఇదిగో నాయన భర్తకు దూరం అయిపోయి, భార్యకు దూరం అయిపోయి, బిడ్డలకు దూరం అయిపోయి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఆ నాయన తండ్రి పాపముకు లోనైపోతూ, పాపానికి నాయన బానిసలైపోతూ, పాపం అనే ఉచ్చులో బురదలో నాయన కూరుకుపోతున్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభువా. లేవనెత్తండి. వాటి ఆలోచనల నుంచి తప్పించండి. పాపపు ఆలోచనల నుంచి తప్పించండి ప్రభువా. ఈరోజు నాయన తండ్రి ఈ కాలంలో నాయన ప్రభువా ఈ యొక్క ఫోన్లు వచ్చి, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చి ప్రభువా ఈ స్మార్ట్ ఫోన్ అంటేనే అయ్యా సాతాను క్రియల్లాగా ఉన్నాయి. సాతాను యొక్క ఉచ్చులాగా ఉంది. సాతాను కుట్రలాగా ఉన్నాయి ప్రభువా. వాటిల్లో నుంచి నాయన అనేక మందిని ప్రభువా అనేక మందిని వాడు వైపు తిప్పుకుంటున్నాడయ్యా. అనేక మందిని వాడితో ఆకర్షించుకుంటున్నాడు ప్రభువా. వాటి నుంచి తప్పించండి ప్రభువా. ఇదిగో నాయన వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన వాటి అన్ని వైపు చూస్తూ ప్రభువా వాటి వైపు ఆకర్షిస్తూ అయ్యా మీకు దూరం అయిపోతున్న ఈ యవ్వన పిల్లలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన తండ్రి ఈ రోజుల్లో ఎవరి పిల్లలే కాదు కానీ ప్రభువా అనేక మంది వాడికి ఆకర్షితులైపోతున్నారు. ఆ దుష్టుడికి ఆకర్షితులైపోతున్నారు. ఆ అపవాదికి ఆకర్షితులైపోతున్నారు. వారి నుంచి తప్పించండి. వాటి నుంచి తప్పించండి. మీకు నాయన తండ్రి అయా మొరపెడుచున్నామయ్యా. అయా మీకు మొరపెడుచున్నాం. మాకు ఉత్తరము దయచేయండి ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో నుంచే నాయన తండ్రి వారు రక్షణ వైపు నడిపించండి ప్రభువా. మీ వైపు చూడాలయ్యా. ఈ లోకం వైపు చూడకూడదు ప్రభువా. ఈ లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అంటున్నావు ప్రభువా. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నుంచి
అయ్యా విడిపించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత కృపగల దేవుడివి, కృపా సత్య సంపూర్ణుడివి. నీవు ప్రేమించకపోతే మేము ఈ లోకములో ఉండలేమయ్యా. అయ్యా నీవు ఆదరించకపోతే ఈ లోకములో ఉండలేం ప్రభువా. నీ ఆదరణ మాకు కావాలయ్యా. మీ ప్రేమ మాకు కావాలి ప్రభువా. మీ కరుణ మాకు కావాలికయ్యా. మీ దయ మాకు కావాలయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నాయన తండ్రి, మీరు లేకపోతే మేము లేము ప్రభువా. అయ్యా ఒక అడుగు కూడా మేము ఎక్కడికి వేయలేం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, అనేక మంది అయ్యా భక్తి చల్లారిపోయిన వారిగా ఉంటున్నారు, భక్తిహీనులుగా ఉంటున్నారయ్యా, భక్తి లేనిగా ఉంటున్నారు ప్రభువా. ఇదిగో నీ పైన ప్రేమ లేని వారిగా ఉంటున్నారు ప్రభువా. అవునయ్యా. అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. నేను ఇవ్వకపోతే మీకు ఈ లోకములో ఏ పనిని నువ్వు చేసుకోలేవు, ఏ ఆదరణ నీకు ఉండదు. నేను ఇస్తేనే నీకు వస్తుందని అయ్యా మీరు ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ అయ్యా మేము నాయన తీసుకునే వారిగా ఉంటున్నాం, కానీ తిరిగి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండట్లేదయ్యా. అయ్యా నీ వైపు రావట్లేదయ్యా, నిన్ను చూడట్లేదయ్యా, నిన్ను పట్టించుకోవట్లేదు ప్రభువా. అయ్యా నీ వైపు తిరగట్లేదయ్యా. కడుపు అయ్యా నాయన కాలుతున్నప్పుడు, కడుపు మండుతున్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు అయ్యా ప్రభువా యేసు నీవే అని నాయన తండ్రి అయ్యా ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత కడుపు నిండిన తర్వాత అయ్యా నాయన తండ్రి ఆకలి తీరిన తర్వాత నిన్ను పట్టించుకోకుండా, నీ వైపు తిరగకుండా ప్రభువా సాతాను వైపు తిరుగుతూ ఆకర్షితులైపోయి ప్రభువా వాడు ఉచ్చులో పడిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాడి నుంచి తప్పించండి, వాడి ఉచ్చులో నుంచి తప్పించండి, వాడి యొక్క కుట్రలో నుంచి తప్పించండి, వాడి కుతంత్ర ఆలోచనలో నుంచి తప్పించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రార్థనలు ఆలకించే దేవుడు అయ్యా. ఇదిగో మేము మొరపెడుచున్నామయ్యా, నీ సన్నిధిలో మొరపెడుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో మొరపెడుచున్నామయ్యా. మా మొరను ఆలకించయ్యా, మా మొరని ఆలకించయ్యా. అయ్యా మాకు ఉత్తరము దయచేయి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మాకైతే తెలియదు ప్రభువా, ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ అయినా తండ్రి తీర్చలేనటువంటివి, చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ మీరు ఎరిగిన దేవుడివి. ఆకాశం మీద ఉండి నాయన తండ్రి ప్రతి ఒక్కరిని చూస్తున్నావు. ప్రతి ఒక్క కళ్ళు నాయన, ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు చూచుచున్న దేవుడు అయినావు. హాగర్ని చూచిన దేవుడు అయ్యా. ఆలనాడు నాయన తండ్రి హాగరు నాయన ఎంతో బాధపడుచు దుఃఖిస్తూ అయ్యో నా కుమారుడు నేను అయ్యా ఏమైపోతాము, ఎలా అయిపోతాము, మేము చనిపోతే మేలు అనుకుంటున్నప్పుడు చూచుచున్న దేవుడు అయి నువ్వు చూచి నాయన తండ్రి హాగర్ని అయ్యా నాయన తండ్రి ఇస్మాయిల్ని నాయన తండ్రి మీరు కరుణించిన దేవుడివి, దయ చూపించిన దేవుడు అయినావు తండ్రి. వారు నాయన ఈరోజు నాయన తండ్రి నాయన వర్ధిల్లి ప్రభువ అభివృద్ధి చెంది ఈ యొక్క 12 దేశాలుగా 12 రాజులుగా నాయన తండ్రి చేసిన దేవుడు అయినావు తండ్రి. అయ్యా నాయన మీరు ఇచ్చిన ప్రభువ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ప్రేమయ్యా, మీరు చూపించిన ఆదర ప్రభువ ఈరోజు నాయన తండ్రి ధనికులుగా ఐశ్వర్యవంతులుగా నాయన తండ్రి ఈ లోకములో అయా 12 దేశాలుగా నాయన ఈ యొక్క ప్రభువ ఉంటున్నారు ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు. మీరు ఆదరించకపోతే, మీరు చూపించకపోతే, మీరు ప్రేమ చూపించకపోతే, మీరు నాయన మా వైపు చూడకపోతే ప్రభువా ఈ పాటి వారము తండ్రి మేము ఇంకా జీవించి ఉన్నామంటే, ఇంకా బ్రతికి ఉన్నామంటే, ఇంకా నాయన తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నామంటే, ఇంకా నాయన తండ్రి మేము నాయన 3 పూట్ల సంతోషంగా అయ్యా భోజనము చేస్తున్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృప, నీ ఉచితమైన ప్రేమయ్య, నీ ఉచితమైన కరుణయ్య. అవును తండ్రి, మేము నాయన ఆదరించబడుతున్నాం, మీ మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. మీ మాటల ద్వారా నాయన తండ్రి అయ్యా మేము నాయన తండ్రి ప్రభువా దుఃఖించకుండా అయ్యా నాయన సముద్రములో కూరుకోపోకుండా ప్రభువా లేవనెత్తే దేవుడు నీవే నాయన తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి ఎదిగో నాయన మా ప్రార్థనలు ఆలకించండి అయ్యా. అయ్యా నాయన తండ్రి మేము నాయన మొర్రపెట్టుచుండగా నాయన తండ్రి ఆలకించే దేవుడు నీవే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నాయన తండ్రి
అయ్యా మేమైతే ప్రభువా ఏ మనుషుల మీద ఆధారపడడం లేదు, ఏ మనుషుల వైపు చూడడం లేదు. అయ్యా మీరు వస్తేనే, మీరు ఇస్తేనే ఈ సేవ కొనసాగుతుంది, ఈ సేవలో మీ హస్తాలు ఉంటేనే అవుతాయని నాయన ప్రభువా మేమెన్నడూ ఆలోచించట్లేదు ప్రభువా. నీ వైపు చూస్తున్నాం, నీవు నాయన ఇస్తేనే, నీ వైపు చూస్తున్నాం, నీ వైపు నాయన చేతులు చాపుతున్నాం ప్రభువా. నీవిస్తేనే ప్రభువా, నీవిస్తేనే ఈ సేవ కొనసాగుతుంది ప్రభువా. ఈ సేవలో ఉన్నటువంటి నాయన ఏ లోటుపాట్లైనా, ఏ ఇబ్బందులైనా, ఏ శ్రమలైనా, ఏ బాధలైనా, ఏ కష్టాలైనా అవన్నీ కూడా తీర్చే దేవుడవు నీ ఒక్కడవే. యేసుక్రీస్తు నామములోనే తీర్చబడతాయి, యేసుక్రీస్తు అనే నామము ఐశ్వర్యంలోనే తీర్చబడతాయని మీ వైపు చూసేవారిగా ఉంటున్నామయ్యా. అవును ప్రభువా, ఇదిగో నీ బిడ్డలకు అదే నేర్పించండి అయ్యా. ఇదిగో నాయన ఈ సంఘములో వస్తున్న ప్రతి బిడ్డకు అదే నేర్పించండి ప్రభువా. అదే నాయన తండ్రి మీ వైపు చూసేవారిగా ఉండాలి. ఎవరి వైపు, ఏ మనుషుని వైపు, ఏ మనుష్యుడు కూడా నాయన తండ్రి మా సమస్యలు తీర్చలేరు, మా బాధలు తీర్చలేరు, మా కష్టాలు తీర్చలేరు, మా అప్పులు తీర్చలేరు ప్రభువా. మా ఫైనాన్స్ విషయంలో ఏదైనా కూడా తీర్చలేరయ్యా. అయ్యా నీవు మాత్రమే తీర్చగల దేవుడివి, నీవు మాత్రమే, నీ ఒక్కడివే నాయన తండ్రి, నీ ఒక్కడివే చేయగలవు ప్రభువా. నీకు మాత్రమే నాయన తండ్రి ఆ కృప ఉంది, ఆ దయ ఉంది. ఏ మనుషుడికి దయ లేదయ్యా, ఏ మనుషుడికి కరుణ లేదయ్యా, ఏ మనుషుడికి నాయన తండ్రి జాలి లేదు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి నీ వైపు చూస్తున్నాం, నీ వైపు ఆకాశం వైపు కన్నులెత్తి నాయన యెహోవా దేవా యేసయ్యా నీవే మాకు ఆధారం, నీవే మాకు రక్షణ, నీవే మాకు నాయన తండ్రి అయా కృపగల దేవా మీకు వందనాలు. నీవే నీ వైపు నాయన చేతులెత్తే వారిగా ఉంటున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము పేరున నాయన తండ్రి ఇదిగో పలానా వాళ్ళని చెప్పడం కంటే అయ్యా ప్రతి ఒక్కరి పేరు, ఈ లోకములో ప్రతి ఒక్కరి పేరు నీకు తెలుసయ్యా. ఈ సంఘములో ఉన్న పేర్లు కూడా మీకు తెలుసయ్యా, ఈ సన్నిధిలో ఉన్న వారి పేర్లు కూడా మీకు తెలుసయ్యా, శత్రువులుగా మారిన వారు కూడా మీకు తెలుసయ్యా. ఆ శత్రువులు కూడా నాయన తండ్రి మీరు క్షమించి నాయన తండ్రి వారికి నాయన మారు మనసు దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి, బాప్తిజం దయచేయండి ప్రభువా. అయ్యా మారు మనసు లేనటువంటి వారు అంటున్నారు ప్రభువా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మోసగాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దుర్మార్గులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, దొంగలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వ్యభిచారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నీ పేరు చెప్పి మోసం చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్య ప్రేమ చెప్పి నాయన తండ్రి ఇదిగో నాయన తండ్రి మోసగించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ హృదయములో అయ్యా నాయన తండ్రి మా హృదయములో నీ పేరు చెబుతూ ప్రభువా దుష్టుడి యొక్క కార్యాలు చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి. దుష్ట కార్యాలు, దురాత్మ కార్యాలు, శాతబడి శక్తులు, అమావాస్య క్రియలు వాటిల్లో నాయన తండ్రి వారిలో పనిచేస్తూ ప్రభువా ఎదుగో నాయన తండ్రి పేరుకు మాత్రము యేసయ్యా అంటూ ప్రభువా దురాత్మ కార్యాలు చేసేవారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించి ప్రభువా వారికి మారు మనసు దయచేయండి ప్రభువా, వారికి పాప క్షమాపణ దయచేయండి ప్రభువా. మీ వైపు ఆకర్షించుకోండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎదుగో నాయన తండ్రి వారిని నాయన తండ్రి అయ్యా మేమైతే నాయన ప్రభువా దూషించట్లేదు, మేమైతే పగబెట్టుకోవట్లేదు ప్రభువా, మేమైతే వారి గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, వారు మీ వైపు ఆకర్షించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించే దేవుడవు నీవే నాయన తండ్రి అయ్యా, నీ ఒక్కడవే ప్రభువా. వారిని దయతో క్షమించండి. మాకు నాయన వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఆయుధము వర్ధిల్లడానికి వీల్లేదు. యేసు నామములో ఆ ఆయుధము నాయన తండ్రి నాశనమైపోవునుగాక. వ్యతిరేకమైన ఆయుధం నాశనమైపోవునుగాక. వ్యతిరేకమైనటువంటి ఆ దుష్టుడి చేస్తున్నటువంటి దురాత్మ చేస్తున్న కుట్ర కుతంత్రాలు లయమైపోవునుగాక. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరికి నాయన తండ్రి ఈ దుష్టుడు కార్యాలు చేస్తున్నాడు, దుష్ట కార్యాలు, దురాత్మ కార్యాలు ఇప్పుడే యేసు శక్తి కలిగిన నామములు లయమైపోవునుగాక. ఎవరి పట్ల నాయన దుష్టుడు కార్యాలు చేస్తున్నాడు, దురాత్మ కార్యాలు చేస్తున్నాడు, వాళ్ళ పట్ల నాయన తండ్రి అది మేలుగా ఎంచబడునుగాక, కీడు మేలుగా ఎంచబడునుగాక. కీడు చేసే వారికి నాయన మారు మనసు కలుగునుగాక. కీడు చేసేవారు నాయన నీ వైపు ఆకర్షితులు అవుదురుగాకయ్యా.
ఇక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా సర్వోన్నతుడా, ఉన్నతమైన దేవుడా, రాజులకు రాజువి, ప్రభులకు ప్రభువి, ధవలవర్ణుడివి, రత్నవర్ణుడివి, 10,000లో నాయనా నిన్ను కనుగొన్నటువంటి అయా అతి కాంక్షణీయుడువు నీవే ప్రభువా, అతి సుందరుడువు నీవే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాము నుంచి ఆదాము నుంచి నాయన తండ్రి ఈనాడు వరకు నాయన మీరు నిత్యము నాయన ప్రభువా కాపాడుచూ వస్తున్న దేవుడు నీవే నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ఇదిగో మాకిచ్చావు. ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాల ద్వారా ఇదిగో మాతో నాయన తండ్రి మాట్లాడి ప్రభువా ఈ దేశానికి పంపించావయ్యా. ఇదిగో నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళుము అని ప్రభువా. అయ్యా అబ్రహాంకి ఆ రోజు చెప్పినప్పుడు అసలు ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతంలో వెళ్ళాలో, ఏమి చేయాలో అసలు ఏమీ తెలియకుండా ప్రయాణం అయిపోయినప్పటికీ నాయన అంచెలంచెలుగా నాయన తండ్రి వర్ధిల్లింపజేసిన దేవుడు నీవే ప్రభువా. ఇదిగో నాయన తండ్రి మీ వాక్యాన్ని పట్టుకొని దేశానికి వచ్చామయ్యా. మీ వాక్యాన్ని పట్టుకొని దేశంలో అడుగుపెట్టాం ప్రభువా. అయ్యా నాయన మొదటిగా నాయన యోనాలాగా మేము అయ్యా నాయన తండ్రి విననప్పటికీ మొటిక్కాయ వేసి మరి ఈ దేశానికి పంపించావు. అయ్యా నడిపించిన దేవుడివి, తీసుకొచ్చిన దేవుడివి నీవే నాయన తండ్రి. అయ్యా ప్రభువా, అయ్యా నాయన తండ్రి మీరే ఆదరించేవాడివయ్యా, మీరే నాయన దారి చూపించేవాడివి నీవే ప్రభువా. మీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా, మేము మనుషుల వైపు చూడడం లేదు. అయ్యా నాయన తండ్రి ఈ మనుషులు వస్తున్నారు పోతున్నారు ప్రభువా. అయ్యా ఈ మనుషులు స్థిరంగా ఉండటం లేదు ప్రభువా. అది నాయన తండ్రి అది దుష్టుడు వేసే అయ్యా కార్యాలు, దుష్ట కార్యాలు అవి ఎప్పుడు ఉండవయ్యా, అవి లయమైపోతాయి. నీవిచ్చే ఆశీర్వాదం స్థిరమైనది, నీవిచ్చే ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది ప్రభువా. రూఢిగా నమ్ముచున్నామయ్యా, మేము ఇది రూఢిగా నమ్ముచున్నామయ్యా. మీ మాటలు నాయన తండ్రి చేతబట్టుకొని నాయన ముందుకు వెళుచున్న మమ్మల్ని నాయన అధైర్యపరిచి ఆ దుష్ట కార్యాన్ని అయ్యా వెనక్కి లాగే దుష్టుణ్ణి అయ్యా నాయన తండ్రి గద్దించండి అయ్యా, బంధించండి ప్రభువా. మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ధైర్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మాకు ధైర్యము నాయన కావాలి ప్రభువా, మీ ధైర్యము కావాలి ప్రభువా. లోకం ఇచ్చే ధైర్యం కాదయ్యా. ఇదిగో మా బంధువులు నాయన ఒక్కొక్కసారి ధైర్యం ఇస్తారు, ఒక్కొక్కసారి నాయన అధైర్యపరిచి వెనక్కి లాగి కృంగదీస్తారు ప్రభువా. మా స్నేహితులు అంతే ప్రభువా, మా రక్త సంబంధికులు అంతే ప్రభువా, మా ఎదురింటి వారు అయా పొరుగింటి వారైనా కూడా ఒకసారి నాయన తండ్రి మమ్మల్ని నాయన ఆకాశం వైపు ఎత్తి ఒక్కసారిగా కింద పడవేస్తారు. అలాంటి వారితో నాయన తండ్రి మమ్మల్ని తప్పించండి ప్రభువ. మీ వైపు చూస్తూ మీ యొక్క నాయన తండ్రి వాక్యాన్ని చేతబట్టుకొని వాక్యమనే నాయన తండ్రి పాల మీద ప్రభువ మేము పెంచబడేటట్టుగా మమ్మల్ని నాయన తండ్రి అయా నాయన తండ్రి తీర్చిదిద్దండి ప్రభువ. అయా నాయన నీవే మాకు ఆధారము. ఈ లోకములో ఇంకెవరు మాకు ఆధారం లేరయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ విషయాన్ని నాయన తండ్రి అయా నేను నాయన పదే పదే మీ కాళ్ళు పట్టుకొని అడుగుచున్నానయ్యా, బ్రతిమలాడుచున్నాను ప్రభువ. ఈ లోకం ఇచ్చే నాయన ఆనందం కోసము అయా నాయన పరుగులెడక లోకమిచ్చే ఆనందం కోసం నాయన తహతహలాడుతూ పరుగులెడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇదిగో మీరు ఆకర్షించుకోండి అయ్యా, మీ వైపు త్రిప్పుకోండి ప్రభువ, మీ వైపు ఆకర్షించుకోండి ప్రభువ. లోకమిచ్చే ఆనందము నాయన తండ్రి తాత్కాలికమైనది ప్రభువ, అది ఎప్పుడైనా లయమైపోతుంది. మీరిచ్చే ఆనందము ఆ జీవము నిత్య జీవానికి తీసుకెళ్తుంది, ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. పరలోక రాజ్యములో నిత్యము నీతో అయ్యా మేము మాతో మీరు నాయన తండ్రి అక్కడుండే ఆనందము నాయన స్థిరమైనది నాయన, అది నాయన బలమైనది ప్రభువ. అక్కడ నాయన తండ్రి ఎవ్వరు కదిలించలేరు, ఎవ్వరు నాయన కదిలించలేనటువంటి అయ్యా నాయన తండ్రి ఆనందాన్ని పొందడానికి మాకు సహాయం చేయండి ప్రభువ. ఆ ఆనందం మాకు కావాలయ్యా, ఆనందం మాకు కావాలి ప్రభువ. ఆ ఆనందాన్ని మాకు దయచేయండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఊహించిన కార్యాలు అయ్యా నాయన మిరాకిల్ నాయన మీరు మా జీవితంలో చేసే దేవుడు అయినావు. అవును తండ్రి,
మీరిచ్చే నాయన బహుమానము, మీరిచ్చే ఆశీర్వాదము స్థిరంగా ఉంటుంది ప్రభువా. అడ్డమైన దారులల్లో ఇదిగో నాయన సాతానిచ్చే ఆ యొక్క నాయన తండ్రి ఆశీర్వాదం కోసము ప్రాకులాడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అది అయ్యా నాయన మధ్యలోనే లయమైపోతుందయ్యా. అది నాయన తండ్రి అయ్యా ప్రభువా, అది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు ప్రభువా, తాత్కాలికంగా ఉంటుంది ప్రభువా. దానికోసం ప్రయాసపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ వైపు ఆకర్షించుకోండి ప్రభువా, మీ వైపు త్రిప్పుకోండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీతిగల సేవ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజాయితీగా చేస్తున్న సేవను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని నాయన తండ్రి ఆదరించండి, వారి వైపు మీరు చూడండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అయా నాయన తండ్రి లోకమునికి నాయన లోక ఆశలకు ఆశపడి అయా లోక ఆశలకు నాయన తండ్రి లోనయ్యే వారు కూడా ఉంటున్నారు ప్రభువా. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి వారికి మారు మనసు దయచేయండి ప్రభువా, పాప క్షమాపణ దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అయ్యా నిజంగా నాయన తండ్రి నీ వాక్యాలు సత్యమైనవి, నీ వాక్యాలు నిజమైనవి ప్రభువా. వాక్యము ఉన్నట్టుగా చెబుతున్నప్పుడు ప్రభువా చాలామందికి బాధ కలుగుచున్నదయ్యా, చాలామందికి నాయన తండ్రి ఇబ్బంది కలుగుచున్నది ప్రభువా. అయినప్పటికీ అది శాశ్వతమైన ప్రేమ, అది నాయన తండ్రి ఎవరు కదల్చలేని ప్రేమ ప్రభువా. ఆ శాశ్వతమైన ప్రేమలో నాయన నీ బిడ్డలను ఉంచండి ప్రభువా. శాశ్వతమైన ప్రేమలో నాయన నీ బిడ్డల్ని ఆకర్షించి ప్రభువా మీకు మహిమకరంగా నాయన తండ్రి మేమంతా జీవించడానికి మీరు సహాయము చేసి మరొకసారి నాయన తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడొచ్చు. ఇప్పటి వరకు చేసిన ఈ ప్రార్థనలన్నీ కూడా నాయన మీ చెంతకు చేర్చుకోమని అయ్యా నాయన తండ్రి ప్రతి ఒక్కరికి జవాబు దయచేసి వారికి ఏ సమస్యలు, అప్పుల సమస్యలు, లేకపోతే కుటుంబ సమస్యలు, అయ్యా ఇంకేదైనా సమస్యలు, వాళ్ళకి ఏ సమస్యలున్నా వాటన్నిటికీ మీరు జవాబు దయచేసి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాము. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదికిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదికిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి
జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.